హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఇక్కడ ఎట్లా వచ్చినాయి. శంకు పూలు బాగా వచ్చినాయి. డబల్ పెటల్ ఇవి బాగా వచ్చినాయి. కొన్ని వదిలేస్తే అలాగా కాయలు అయిపోయినాయి. ఇదిగోండి ఇక్కడ కొత్తిమీర భలే వచ్చింది. ఇప్పుడే చూసాను నేను, ఎంత బాగుందో కొత్తిమీర. చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కొత్తిమీర. ఎంత బాగా వస్తుందో కొత్తిమీర. మనం చక్కగా జాగ్రత్తగా పెంచుకోవాలండి. ఆర్గానిక్ గా బాగా వస్తుంది. దీనికి ఏం లేదండి, రెడ్ సాయిల్, వర్మీ కంపోస్ట్, కోకోపీట్ వేయాలి అంతే. చక్కగా వస్తుంది. వాటరింగ్ మాత్రం జాగ్రత్తగా చేసుకోవాలి మనం, లేకపోతే ఇది పడిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర. చిన్న చిన్న టబ్స్ లో పెంచుకోవచ్చు కొత్తిమీరని. ఆకుకూరలు ఏమైనా అంతే, హైట్ ఎక్కువ ఉండవసరం లేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ కొత్తిమీరది కూడా ఫుల్ వీడియో పెడతానండి. చూడండి ఎంత బాగా వచ్చింది, అసలు ఫ్రెష్ గా ఉంది. చాలా బాగుంది ఇది చూడ్డానికి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి కొత్తిమీర. ఇది మొన్నే వేసాము, ఇది ఇంకా పెరుగుతుంది. ఇది వేసి ఒక 10 days అవుతుంది. భలే బాగా వచ్చింది కొత్తిమీర. ఇది మొన్నే వేసాం, ఇది వస్తుంది ఇంకా పెరుగుతుంది అనమాట. ఇట్లా చిన్న హైట్, ఎక్కువ హైట్ ఉండే అవసరం లేదు, కొంత హైట్ లోనే పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీల్లో, బాల్కనీస్ లో పెంచుకోవచ్చు అండి. కొత్తిమీర, పుదీనాకు, మైక్రో గ్రీన్స్, ఏ అయినా ఆకుకూరలు. పాలకూర కూడా అంతే, ఎక్కువ హైట్ ఉండే అవసరం లేదు, 4-5 inches హైట్ ఉంటే సరిపోతుంది ఆకుకూరలకి. ఎంత బాగా వచ్చిందో చూడండి కొత్తిమీర. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.